హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్బతి ట్యూటోరియల్స్. సెలవు నిబంధనలో భాగంగా ఇది చివరి భాగం. దాదాపు అన్ని రకాలైనటువంటి సెలవుల గురించి వివరించడం జరిగింది. ఈ 10 భాగాల్లో దాదాపు అన్ని రకాలైనటువంటి సెలవుల గురించి విలువైనటువంటి సమాచారాన్ని లేదా వివిధ రకాలైనటువంటి సోర్సుల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన సమాచారమే ఇచ్చానని భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలకి మీ సహకారం అందించాలని కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని పూర్తిగా చివరికంట చూడండి. ఈరోజు వీడియోలో స్పెషల్ డిజేబిలిటీ లీవ్, హాస్పిటల్ లీవ్, విదేశాలకు వెళ్లేందుకు సెలవు, కంపెన్సటరీ క్యాజువల్ లీవ్ CCLs, ఈ నాలుగిటి గురించినటువంటి వీడియో ఇది. స్పెషల్ డిజేబిలిటీ లీవ్ FR 83 ప్రకారంగా ఉంటుంది. ఈ స్పెషల్ డిజేబిలిటీ లీవ్ ఏంటో చూద్దాం. అధికార విధుల్లో గాయపడి అశక్తుడైన సందర్భంలో ఉద్యోగికి 24 నెలల గరిష్ట పరిమితి ఇచ్చే ప్రభుత్వంచే మంజూరు చేయబడుతుంది. డిజేబిలిటీ హాఫ్ పే లీవ్ ఇది. అధికార విధుల్లో గాయపడి అశక్తుడైన సందర్భంలో ఉద్యోగికి 2 సంవత్సరాల వరకు సెలవు గవర్నమెంట్ మంజూరు చేస్తుంది. GMS నెంబర్ 133. ఇది శాశ్వత ఉద్యోగులకి 120 రోజులు, తాత్కాలిక ఉద్యోగులకు 30 రోజుల పూర్తి జీతము, మిగిలిన రోజులకు అర్ధ జీతం వస్తుంది. ఈ స్పెషల్ డిజేబిలిటీ లీవ్స్లో 120 రోజులు అంటే దాదాపు 4 నెలలు పూర్తి జీతం వస్తుంది. అదే టెంపరీ ఉద్యోగులకైతే 30 రోజులు పూర్తి జీతం, మిగిలిన రోజులకి ఆపే లీవ్ వస్తుంది. అయితే డ్యూటీలో ఉండాలి. డ్యూటీలో ఉండటం అంటే ఇంటి నుండి కార్యాలయానికి, కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళే సందర్భంలో గాయపడితే ఈ సెలవు వర్తించదు. కార్యాలయానికి చేరుకోవడానికి లేదా కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోవడానికి వచ్చే సమయంలో ఏదైనా జరిగితే, డ్యూటీలో ఉన్నప్పుడు, అధికారిక విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే గాయపడ్డా ఇంకేదైనా జరిగితే అప్పుడు మాత్రమే ఇచ్చే సెలవుని స్పెషల్ డిజేబిలిటీ అంటారు. వాటికి మాత్రమే 24 నెలలు అంటే 2 సంవత్సరాల గరిష్ట పరిమితితో సెలవు ఇస్తారు. 4 నెలలు ఫుల్ పే, మిగతాదంతా ఆఫ్ పే వస్తుంది. ఈ సెలవు ప్రభుత్వమే మంజూరు చేయాలి, అధికారులు కాదు. గవర్నమెంట్ మాత్రమే మంజూరు చేస్తుంది. ఇక హాస్పిటల్ లీవ్ FR 101 బి. పర్మనెంట్ ఉద్యోగి విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన సందర్భంలో ప్రతి 3 సంవత్సరాల సర్వీస్ కు 6 నెలలకు మించకుండా అర్ధవేతన సెలవు మంజూరు చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగి విధి నిర్వహణలో అనారోగ్యానికి గురి అయితే 3 సంవత్సరాల సర్వీస్ ఉంటే 6 నెలలు, ప్రతి 3 సంవత్సరాలు ఉంటే 6 నెలలు, ఇది ఆపే లీవ్ లభిస్తుంది. ప్రతి 3 నెలలకు పూర్తి జీతం, తర్వాత 3 నెలలకు సగం జీతం వస్తుంది. 6 నెలలు అన్నారు కాబట్టి 3 నెలలకి పూర్తి జీతం, 3 నెలలకి సగం జీతం వస్తుంది. అయితే ఈ సెలవు ఎవరికి ఇస్తారు? ఇంతకీ అందరికి ఇస్తారా అంటే, రిస్క్ బాండ్ డ్యూటీస్ అంటే రిస్క్ ఉండేటువంటి ఉద్యోగాలైనటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, జైలు సిబ్బంది వంటి కొందరు సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగులతో పాటు లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులందరూ ఈ సెలవుకు అర్హులు. అయితే వ్యసనాల మధ్యలో వచ్చే అనారోగ్యం అయితే సెలవు వర్తించదు. కానిస్టేబుల్స్, ఫారెస్ట్, జైలు సిబ్బంది, సబార్డినేట్ సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళకి, అట్లాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళకి వర్తిస్తుంది. హయ్యర్ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళకి కాదు. అదే రకంగా వ్యసనాలతోటి వచ్చేటువంటివి అనారోగ్యాలకి వర్తించదు. ఇతర సెలవులతో కలిపి వాడుకోవచ్చు. విదేశాలకు వెళ్లేందుకు సెలవు. విదేశాలకు వెళ్లే ఉపాధ్యాయులు ఏ రకమైన సెలవుపై ఎంతకాలం వెళ్ళదలుచుకున్నా 5 సంవత్సరాల లోపు ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి. 5 సంవత్సరాల సర్వీస్ అంటే ఎప్పుడైనా గవర్నమెంట్. విదేశాలకు వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సిందే. అది 214 GOMS నెంబర్ 214. ఈ జియో ప్రకారం విదేశాల్లో ఉద్యోగం కొరకు వెళ్లే ఉద్యోగులకు కొన్ని షరతులతో 5 సంవత్సరాల వరకు EOL మంజూరు చేస్తారు. EOL వస్తుంది, ఎక్స్ట్రాడినరీ లీవ్ మాత్రమే వస్తుంది. 5 సంవత్సరాలు దాటితే ఉద్యోగం నుంచి తొలగించబడ్డట. 5 సంవత్సరాలు సెలవిస్తే ఉద్యోగం బాగుందని అటైపోతే మొత్తం ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇట్టి సెలవును సర్వీస్గానే పరిగణిస్తారు కానీ ఇంక్రిమెంట్కు, పెన్షన్కు పరిగణించడు. శాలరీ వరం, నో శాలరీ లీవ్ అనమాట. ఇది ఇంక్రిమెంట్, పెన్షన్ వస్తుంది కానీ పెన్షన్కు పరిగణించబడరు, సర్వీస్ ఉంటుంది. కనీస సర్వీసు 5 సంవత్సరాలు ఉండాలి. కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ CCLs, ఇవి సాధారణంగా ఏదైనా సెలవుల్లో పనిచేసినప్పుడు చాలామంది ఉద్యోగస్తులు CCL వస్తుందా అని అడుగుతారు. ఇదేంటి CCL ఏమిటి? 15 రోజులకు మించని స్వల్పకాలిక విరామం, షార్ట్ టర్మ్ వెకేషన్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ సెలవు దినాలలో
ఆదివారాలతో సహా పనిచేసిన కాలానికి ప్రత్యామ్నాయంగా మరొక పని దినాన్ని సెలవుగా వినియోగించుకోవడానికి ఇచ్చే సెలవుని CCL అంటారు. సమ్మర్ వెకేషన్ కాకుండా 15 రోజులకు మించని షార్ట్ టర్మ్ హాలిడేస్‌లో కావచ్చు, సెలవు దినాల్లో కావచ్చు, ఆదివారాల్లో కావచ్చు, ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చిన రోజుల్లో కూడా ఇచ్చే సెలవును పరిహారపు సెలవు అంటారు. దానికి ఇచ్చే సెలవుని CCL అంటారు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 10 రోజులకు మించకుండా వాడుకోవచ్చు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 10 రోజుల కంటే ఎక్కువ వాడుకోవద్దు. ఒకేసారి 7 రోజులకు మించి జమ చేయకూడదు. ఒక 10 రోజులు పని చేశాడు. 10 రోజులు పని చేసినంత మాత్రాన 10 రోజులు CCLs ఇవ్వరు. ఒకేసారి 7 రోజులకు మించి జమ చేయొద్దు. CCL మంజూరు చేసిన అప్పటి నుంచి 6 నెలల్లోగా వాడుకోవాలి. CCL ప్రొసీడింగ్ వెళ్ళిన తర్వాత 6 నెలల్లోగా ఇది వాడుకోవాల్సి ఉంటుంది. GMS నంబర్ 942. CL మంజూరు చేసే అధికారే CCL మంజూరు చేస్తారు. GMS నంబర్. సెలవు దినాల్లో పనిచేసినందుకు ఎటువంటి భృతి చెల్లించబడదు. CCL ఇచ్చినప్పుడు ఎటువంటి పే ఉండదు. భృతి చెల్లించబడదు. ఇది వాడుకోవడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. మామూలుగా ఇతర CLతో హాలిడేస్తో కలిపి వాడుకోవచ్చు. ప్రిఫిక్స్ సఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మెమో నెంబర్ 2690 చెప్తున్నది. విధుల్లో భాగంగా టూర్లలో ఉన్నప్పుడు వచ్చే సెలవులకు CCL ఇవ్వరు. ఒక ఉద్యోగి లేదా ఎంప్లాయీ టూర్లో ఉన్నారు. టూర్లో ఉన్నప్పుడు సాధారణంగా వస్తాయి సెలవులు వస్తాయి. సండేలు వస్తాయి, లేకపోతే ఇంకేవో సెలవులు వచ్చాయి. అటువంటిప్పుడు CCLs వస్తాయంటే CCLs ఇవ్వడు. ఇది ఈ మెమో చెప్తుంది. 13112 అనేటువంటి మెమో చెప్తున్నది. ఇది మిత్రులారా, దీంతో సెలవుల మీద దాదాపు అన్ని విషయాలు కవర్ చేయటం జరిగింది. అన్ని పార్ట్లని వివరంగా చూడండి, తెలుసుకోండి. మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించిన. ఈ వీడియోలన్నీ మీకు నచ్చినాయని భావిస్తున్నా. ఈ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.